నరసరావుపేటలో చెరువులను కాపాడండి, నరసరావుపేటని ముంపు నుండి రక్షించండి రాకీ న్యూస్ కథనంతో అధికారులలో చలనం ప్రారంభమైంది. నరసరావుపేటలో అక్రమ కట్టడాలపై రాకీ న్యూస్ వరుస కథనాలతో మున్సిపల్ అధికారులలో కదలిక మొదలైంది. స్థానిక ఆవుల సత్రం వద్ద కత్వా చెరువు వరద కాలువపై అక్రమ కట్టడాలు నిర్మించారు. గతంలో మొంతా తుఫానులో నరసరావుపేటలో ఆ ప్రాంతమంతా జలమయం కావడం, ఇండ్లలోకి నీరు చేరడం ప్రజలందరూ గమనించారు. అక్రమ కట్టడాలపై ప్రజా సంఘాలు గలమెత్తాయి. ప్రధాన పత్రిక రాకీ న్యూస్ కథనాలతో ఎట్టకేలకు అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు పోలీస్ భద్రతతో తొలగించారు. కూల్చివేతపై ప్రజా సంఘాలతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నరసరావుపేట క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలంటే ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉండాలన్న అక్రమ కట్టడాలతో పాటు వ్యాపార సముదాయాల వద్ద రద్దీగా ఉన్న ప్రదేశాల్లో వారికి సంబంధించిన స్థలంలో వారే ఉంటే కొంత ప్రజలకు వాహనదారులకు అసౌకర్యం తగ్గుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఏదేమైనా అక్రమ కట్టడాలపై ప్రభుత్వ స్థలం ఆక్రమించుకునే కబ్జాదారులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుచున్నారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో ఉన్న ఆవుల సత్రం దగ్గరలో నరసరావుపేట పట్టణ వరద కాలువ, అదేవిధంగా కత్వా చెరువు భూమి భూ కబ్జాదారులు ఆక్రమించి పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్లు, అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రజా సంఘాలుగా మేము గత సంవత్సర కాలంగా ఈ వరద కాలువ ఆక్రమణ జరుగుతుంది, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులందరికీ అర్జీలు ఇచ్చి గగ్గోలు పెడుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోగా ఇటీవల జరిగిన కట్టడాలను కూడా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్పి మేము అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. దానికి స్పందించినటువంటి మున్సిపల్ అధికారులు ఈరోజు ఏదైతే ఆ వరద కాలువలో ఉన్నటువంటి అక్రమ కట్టడం ఏదైతే దాన్ని తొలగించడానికి పూనుకున్నారు. ఇది మేము ప్రజా సంఘాలుగా హర్షిస్తున్నాం. అదేవిధంగా ఇది కొనసాగింపుగా జరగాలని మేము భావిస్తూ ఉన్నాం. మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పట్టణంలో ఎవరైనా నిరుపేదలు రోడ్డు వెంట బళ్ళు పెట్టుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ ఆర్థిక స్థిరత్వం కలిగిన అనీఫ్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఆక్రమణలు చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ఉంటే ఎట్టకేలకు కదిలినటువంటి మున్సిపల్ సిబ్బంది దీన్ని పూర్తి స్థాయిలో తొలగింపులనేవి చేయాలని, పాక్షికంగా ఏదో కొద్ది మొత్తం పడేసి మిగతాది అలా ఉంచడం కాదు, పూర్తి స్థాయిలో దాని అక్రమ నిర్మాణాలు తొలగించాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాం.